తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వరద బాధిత జిల్లాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. మెదక్ జిల్లాలోని వరద ప్రవాహ ప్రాంతాలకు 100 మంది ఆర్మీ జవాన్లను పంపించనున్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొననున్నారు ఆర్మీ అధికారులు. వరద బాధిత జిల్లాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతున్నారు. మెదక్ జిల్లాలోని వరద ప్రవాహ ప్రాంతాలకు 100 మంది ఆర్మీ జవాన్లను పంపించనున్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నారు ఆర్మీ అధికారులు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, నిర్మల్ జిల్లా, మరో 2 జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. దాదాపు 30 కిలోమీటర్ల మేర కూడా నేషనల్ హైవే 44 మీద దాదాపు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చాలా నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరింది. దాదాపు లక్షల క్యూసెక్ల నీటిని కిందికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 7 జిల్లాలకు సంబంధించి రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ 7 జిల్లాలకు సంబంధించి వరద ప్రవాహాన్ని కావచ్చు, ఆ విషయాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అంటే ఇప్పటికీ ఆ జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు పూర్తిగా నష్టం కలిగాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది జిల్లా కలెక్టర్లు. అదేవిధంగా ఆ జిల్లాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో అక్కడ జిల్లాల్లోని చాలా తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి కావచ్చు మండల హెడ్ క్వార్టర్ కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. మెదక్ జిల్లాకు ప్రత్యేకంగా 100 మంది ఆర్మీ సిబ్బందిని కేటాయించారు. గత అర్ధరాత్రి నుంచి ఆర్మీ సిబ్బంది అంతా కూడా ఆయా గ్రామాల్లోకి వెళ్లి రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ దాదాపు 1071 మందిని రెస్క్యూ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 7 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మెదక్ జిల్లాతో పాటు మెదక్ జిల్లా, సిరిసిల్ల, కామారెడ్డి, అదేవిధంగా నిర్మల్ తో పాటు మరో 2 జిల్లాల్లో సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎంతుందనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరొక వైపు ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుల దగ్గర కూడా పరిస్థితులు కొంత ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. పోచారం ప్రాజెక్టు కావచ్చు, ఇటు కడెం ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఇన్ఫ్లో కూడా పెరగడంతో అంతే విధంగా అవుట్ ఫ్లోను కూడా పెంచడం జరిగింది. దీంతో ప్రాజెక్టుల నుంచి నీరంతా కూడా దిగువకు చేరుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని గ్రామాలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ 7-8 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 7-8 జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. దానికి సంబంధించిన పంటలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రాణ నష్టం జరగకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి గోడ కూలి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. 3 గల్లంతైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో అందులో 3లో 2ని రెస్క్యూ చేశారు. ఒక వ్యక్తి ఇప్పటికీ గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో రాకపోకలు పూర్తి స్థాయిలో
తెగిపోయిన నేపథ్యంలో నేషనల్ హైవే మీద దాదాపు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వారందరికీ సహాయ సహకారాలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు ప్రత్యామ్నాయ మార్గాలను చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 7 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రైలు మార్గం ఏదైతే ఉందో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఇక్కడ పూర్తిగా లైన్లన్నీ కూడా తెగిపోవడంతో రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటు రైల్వేకి సంబంధించి కూడా పూర్తిగా రైళ్లన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి మెదక్ రూట్ లో ఉన్న మొత్తం రైళ్లను కూడా రద్దు చేసినట్టు కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పూర్తిగా ఏరియల్ సర్వే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. మరొక వైపు ఏవైతే వరద ప్రాంతాలు ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ జిల్లాల కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరొక వైపు పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాలను కావచ్చు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా అంతా కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.